పాప ఈరోజు ప్రాణాలతో ఉందంటే దానికి కూడా కారణం నా కోడలు రామలక్ష్మి. మీ కూతురిగా కాదు, నా కోడలిగా ఈరోజు 10 మెట్లు ఒకేసారి ఎక్కింది. అదంతా మీ పెంపకం వల్లే సాధ్యమైంది బావుగారు. అత్తారింట్లో పుట్టింటోళ్లకి చెడ్డ పేరు రాకుండా చూసుకో అని ఒకే ఒక్క మాట జానకి రామాతో చెప్పింది. కానీ ఈరోజు ఇంత మంచి పేరు తెచ్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ బావుండాలని రామ ఎప్పుడూ తపన పడుతుంటుంది. ఈరోజు పాపని కూడా తన బిడ్డలానే అనుకుని కాపాడింది. తన తల్లిగా నేనింకేం సాధించాలి చెప్పండి? నిలువెత్తు బంగారాన్ని నాకు భార్యగా ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడిపోయి ఉంటాను మావయ్య. రఘురామ్ గారు నమస్కారం. నమస్కారం. అయ్యో, ఎవరు మీరు? నన్ను గుర్తుపట్టలేదనుకుంటాను మీరు. నేను మీ పాలేరు రంగయ్య గారి కొడుకుని, శరత్ చంద్రని. ఓ, నువ్వా? ఎలా ఉన్నావు శరత్? మీ సహాయంతో నేను డాక్టర్ అయ్యాను. ఈరోజు పాపకి ఆపరేషన్ చేసింది ఈ డాక్టరే బావుగారు. శభాష్. వైద్యుణ్ణి దైవంతో పోలుస్తారు. ఆ వృత్తి ధర్మాన్ని చిత్తశుద్ధితో ఇలాగే నిర్వర్తిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలి శరత్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం డాక్టర్ గారు. డాక్టర్, పాపను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈరోజు అబ్జర్వేషన్ నుంచి రేపు తీసుకెళ్ళొచ్చు. మెడిసిన్స్ రాశాను, ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి. సరే డాక్టర్, అలాగే. ఆపండి, మిమ్మల్ని బయటికెళ్ళండి, దిగండి. థర్డ్ రౌండ్ లో యమరాన్ టీం అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వాళ్ళకి మేమిస్తున్న పాయింట్స్ 8. సంస్కృతి నృత్య కళాశాల వారు భరతనాట్యం యొక్క అసలు అర్థం అద్భుతంగా చూపించారు. వాళ్ళకి మేమిస్తున్న పాయింట్స్ 9 పాయింట్స్. చాలు, ఇక చాలు. ఇంత అవమానం భరించడానికి నేను పుట్టలేదు. నువ్వు ఎవరు మేఘనా? ఇంత ఈజీగా ఓడిపోవడానికి పుట్టావా, లేదా అందరి ముందు తల దించుకోవడానికి పుట్టావా? వాళ్ళు గెలిచారు, అందరూ వాళ్ళని మెచ్చుకున్నారు. నేను మాత్రం ఓడిపోయాను. ఇది నేను కాదు, ఇది నేను కాదు. ఈ అవమానంతో తట్టుకోవడం కన్నా చావడం మేలు. ఇక నాకు జీవితం అవసరం లేదు, అవసరం లేదు.
బతకలేను బతకలేను. మేఘా, మమ్మీ నన్ను ఆపొద్దు మమ్మీ, నేను బతకలేను మమ్మీ. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు మేఘా. నన్ను చావనివ్వు, నేను బతకలేను. మేఘా, చెప్పేది అర్థం కావట్లేదా? వదులు మమ్మీ, మేఘా. నన్ను చావనివ్వు. వదులు మమ్మీ, వదలమంటున్నానా? నన్ను చావనివ్వు, నేను బతకలేను. వదులు. వదులు మమ్మీ, నన్ను చావనివ్వు మమ్మీ, నేను బతకలేను. మేఘా, పిచ్చి పట్టిందా నీకు? ఓడిపోయావని చచ్చిపోతావా? అవమానం, ఆ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. అందరూ నన్ను చూసి ఓడిపోయింది అనుకుంటున్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు అనిపిస్తుంది. నేనెలా బతకాలో చెప్పు మమ్మీ, చెప్పు. మేఘా, చెప్పేది విను. ఒక్కసారి ఓడిపోయావంటే మళ్ళీ గెలవడానికి అవకాశం దొరికినట్టే. కానీ నువ్విలా చచ్చిపోతే నువ్వు ఓడిపోయిన మేఘలాగే మిగిలిపోతా. అయినా ఓటమిలో నాకు భాగస్వామ్యం ఉంది కదా, మరి నేనెందుకు చావట్లేదు? మనకి వాళ్ళ మీద పగ ఉంది, ప్రతీకారం ఉంది. ఆ పగ మర్చిపోయి చచ్చిపోవడం అంటే మన బలం మనం మర్చిపోయినట్టే. మమ్మీ నేను ఓడిపోయాను. మన డాన్స్ స్కూల్ కూడా మూసేయాల్సి వస్తుంది. మన పేరు, గౌరవం అన్నీ పోయాయి. ఒక్క డాన్స్ స్కూల్ మూసేస్తే 10 కొత్తవి పెడతాను. ఈ ఊర్లో మనమేంటో, మన పవర్ ఏంటో, మన స్థాయి ఏంటో అందరికీ చూపిస్తాను. మనకి జరిగిన అవమానం వాళ్ళకి 100 రెట్లు జరగాలి. వాళ్ళు ఒక్కసారి నవ్వారు, ఇక జీవితాంతం ఏడవాలి. నేనున్నంతకాలం నీకేది జరగదా. నువ్వు ఒక్కసారి పడిపోతే నిన్ను 100 సార్లు గెలిపించేది నేనే. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చేయను. ఇదే చివరిసారి కావాలి. ఆద్యా, నువ్వు మమ్మల్ని ఓడించావని మిడిసిపడుతున్నావు కదా. ఇక నుంచి ప్రతి క్షణం, ప్రతి నిమిషం నేను నీ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాను.